హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్. చాలామంది పేషెంట్స్ కింద కూర్చొని స్క్వాట్స్ చేస్తున్నప్పటి నుంచి కానీ పైకి వస్తున్నప్పుడు కానీ చాలా మోకాళ్ళలో నొప్పి చెప్తుంటారు. దీన్ని సిట్టింగ్ నుంచి స్టాండింగ్ లేచేటప్పుడు మోకాళ్ళలో సివియర్ పెయిన్ చెప్తుంటారు. ఇట్ మీన్స్ ఇది పటెలోఫెమరల్ ఆర్థరైటిస్ అంటారు. ఇది మోస్ట్ కామన్ 40 నుంచి 50 ఇయర్స్ మధ్యలో వస్తుంది. అండ్ ఒబేస్ పేషెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ వెయిట్ అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంటే 178 సెంటీమీటర్స్ హైట్ ఉన్నట్లయితే 78 కేజీస్ హైట్ రికమెండ్ చేస్తాం. దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకు నీ జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడి వాస్టస్ మీడియాలిస్ ఆబ్లిక్ మజిల్ అంటే విఎంఓ మజిల్ అనేది వీక్ అయిపోయి పేషెంట్స్కి పటెలోఫెమరల్ ఆర్థరైటిస్కి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే 25%, గ్రేడ్ 2 అంటే 25 to 50, గ్రేడ్ 3 అంటే 50 to 75, మోర్ దెన్ 75 గ్రేడ్ 4. యూజువల్గా మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎర్లీ స్టేజ్లు కానీ లాస్ట్ స్టేజ్లు కానీ వస్తారు. సో పటెలోఫెమరల్ ఆర్థరైటిస్ యొక్క ఫస్ట్ సిమ్టము పేషెంట్స్ కంప్లైనింగ్ ఆఫ్ పెయిన్ వైల్ సిట్టింగ్ టు స్టాండింగ్ పొజిషన్లో, మెట్లు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ ఇండియన్ టాయిలెట్స్ వాడుతున్నప్పుడు కానీ. దెన్ పెయిన్ తర్వాత స్లోగా స్వెల్లింగ్, ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. Immediately you should consult orthopedic surgeon so that we can initially treat with medicines, physiotherapy, exercises, precautions. We should not use steps, we should not sit on the floor. వజ్రాసనాలు, పద్మాసనాలు కంప్లీట్గా ఆపేసి సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ నీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, విఎం మజిల్స్లు, హాఫ్ స్క్వాట్స్ చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది. ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ లైక్ robotics, CT scan, MRI and cath lab for all kind of our patients. We are always thankful to our patients for making Onus Robotic Hospitals and Dr. Balaraj Naidu the top robotic hospital and doctor in Telangana. Thank you.